వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్‌లో మీరు అడిగిన క్వెషన్స్‌కి ఈ వీడియోలో నేనైతే ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వెషన్స్ అయితే వచ్చాయి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మాధవ్ కుమార్ గౌడ్ అడుగుతున్నారు. వివో X200T ఇన్ బీబీడీ సేల్ ప్రైస్. బిగ్ బిలియన్ డేస్ సేల్స్ వరకు అసలు ఆ మొబైల్ స్టాక్‌లో ఉండే అవకాశాలే లేవు. డిస్కంటిన్యూ అయిపోతుంది. దొరికితే ఇట్లా ఆఫ్‌లైన్‌లో దొరకచ్చు. బట్ బీబీడీ టైం వరకైతే అది ఉండే అవకాశాలే లేవు. అండ్ సురేష్ కుమార్, మొబైల్ ధరలు పెరుగుతున్నాయి కదా, ఈ సమస్యకు కారణమైన చిప్స్ దొరకడం సాధ్యమైన తర్వాత ధరలు తగ్గుతాయా, లేక జనాలకి అలవాటు చేసిన తర్వాత అదే ధరలను ఉంచుతారా అని అడుగుతున్నారు. సో అలా ఏం జరగలేదు. గతంలో కూడా మొబైల్ ప్రైసెస్ పెరిగిన సందర్భాలు ఉన్నాయి, తర్వాత మళ్ళీ తగ్గిన సందర్భాలు ఉన్నాయి. సో చిప్స్ దొరకడం ఈజీ అయిపోయి మెమరీ స్టోరేజ్ కాస్ట్ తగ్గిన తర్వాత మళ్ళీ బ్రాండ్స్ మధ్య కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా, ఎట్లాగో ఒక బ్రాండ్ తగ్గిస్తే ఇంకో బ్రాండ్స్ తగ్గించాల్సిన పరిస్థితి వస్తుంది. సో తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మురళి అడుగుతున్నారు, బెస్ట్ మొబైల్ అండర్ 40K, మై ప్రిఫరెన్స్ ఆర్ బ్యాటరీ అండ్ కెమెరా. వివో T4 అల్ట్రా చాలా మంచి ఆప్షన్, నియర్లీ 36-37 ఆ రేంజ్లో ఉంటుంది. సో లేదు అనుకుంటే మీరు OnePlus 15R కూడా వెళ్ళొచ్చు, ఇంకొంచెం బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకోగలిగితే. అండ్ భవానీ పోతార్లంక అడుగుతున్నారు, ఫ్రమ్ తెనాలి అన్న, లవ్ యూ బ్రో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బెస్ట్ ఎడిట్ అడుగుతున్నారు, విచ్ ప్రైస్ కెన్ వి ఎక్స్పెక్ట్ S25 ఇన్ బీబీడీ సేల్స్ టైంకి సామ్సంగ్ గెలాక్సీ S25 నియర్లీ 55-60,000 రేంజ్లో రావచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్య అడుగుతున్నారు, మా ఫ్రెండ్కి iPhone 14 ప్రోని సెల్ చేస్తున్నాను, 85% బ్యాటరీ హెల్త్, 40,000కి తీసుకోవచ్చు. ఓకే, మీ ఫ్రెండే నీకు అమ్ముతున్నాడా? ప్రో కావాలి అనుకుంటే, ఆ బ్యాక్ సైడ్ ఆ 3 లెన్సెస్ కావాలి అనుకుంటే సో తీసుకోవచ్చు. బట్ దాని ఇంకా కండిషన్ ఎలా ఉందో నాకైతే ఐడియా లేదు, రియల్ లైఫ్లో టెస్ట్ చేయలేదు కదా, అందుకే అక్యురేట్గా చెప్పలేకపోతున్నాను. ఒకసారి ఫిజికల్ కండిషన్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వైయోగి బ్రో, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో 45,000కి S24 వస్తుంది, అది తీసుకోవచ్చా, లేదా సామ్సంగ్ S25 FE ఆ ప్రైస్కి వచ్చినప్పుడు తీసుకోవచ్చా, లేదా ఎనీ అదర్ సజెషన్స్? మే వరకు టైం ఉంది. సో సామ్సంగ్ S24 కంటే S25 FE మీకు ఇంకా బెటర్ ఉంటుందని నా పర్సనల్ రికమెండేషన్. నేనైతే ఈ రెండిట్లో S25 FEనే కన్సిడర్ చేస్తాను. బ్యాటరీ లైఫ్ పరంగా చూసినా, సైజ్ పరంగా చూసినా, సో ఎలా చూసినా S25 FE లేటెస్ట్ మోడల్ బెటర్గా ఉంటుంది. ఇంకా మే వరకు అంటే అంతే. మే వరకు నిజానికి ఒకప్పటి లెక్కల ప్రకారం అయితే తగ్గాలి. ఇప్పుడు చిప్ షార్టేజ్, ర్యామ్ స్టోరేజ్ ప్రైసెస్ పెరగడం వల్ల ఎక్కువ తగ్గట్లేదు. సో S25 FE బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సుప్రియ అడుగుతున్నారు, బ్రో 60,000 బడ్జెట్లో బెస్ట్ కెమెరా మొబైల్ చెప్పండి ఆఫ్లైన్లో. ఒప్పో Find X9 60,000లో వస్తుంది నియర్లీ ఆఫ్లైన్లో. సరిగా బార్గెన్ చేయండి గట్టిగా. సో ఇంకొంచెం తక్కువ కూడా రావచ్చు. బెస్ట్ ఆప్షన్ కెమెరా పరంగా కానీ ఏ రకంగా చూసినా. X300 కూడా ఉంది, కాకపోతే అది కాంపాక్ట్ ఉండడం వల్ల కెమెరా వాడేటప్పుడు కొంచెం ఎక్కువ హీట్ అవుతుంది ఒప్పో Find X9తో కంపేర్ చేస్తే. నేను రెండు పర్సనల్గా సైడ్ బై సైడ్ టెస్ట్ చేసినప్పుడు దీన్ని అయితే అబ్జర్వ్ చేశాను. అందుకే నాకు Find X9 బెటర్గా అనిపించింది, హీటింగ్ ఇష్యూ లేకపోవడం వల్ల. కొంచెం పెద్ద సైజ్ ఫోన్ కాబట్టి మనకి ఆ హీటింగ్ ఇష్యూ అనేది Find X9లో తక్కువ ఉంది వివో X300తో కంపేర్ చేస్తే. అండ్ సాయిరామ్ కోడ్స్ అడుగుతున్నారు, 20Kలో బెస్ట్ మొబైల్ చెప్పు అన్న. అండర్ 20,000లో వివో T4 ఉంది, అండ్ మోటో G67 పవర్ ఉంది, అండ్ అంతేకాకుండా CMF ఫోన్ 2 ప్రో కూడా ఉంది. ఒక డెడికేటెడ్ షార్ట్ కూడా చేశాను, మన ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మాధవ్ కుమార్ గౌడ్ అన్న, సామ్సంగ్ గెలాక్సీ S25 FE ఆర్ వివో X200T ఏది బెస్ట్? రెండు కూడా మంచి మొబైల్సే, రెండిట్లో ఏది కొన్నా డిసప్పాయింట్ అవ్వరు. సో బ్రాండ్ ప్రయారిటీని బట్టి వెళ్ళండి. కొంచెం కెమెరాలో ఎక్కువ ఆప్షన్స్ కావాలనుకుంటే X200కి వెళ్ళండి. లేదు కొంచెం మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ ప్రీమియం బ్రాండ్ నుంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే S25 FE బెటర్ ఆప్షన్ అవుతుంది. నా చాయిస్ అయితే సామ్సంగ్ గెలాక్సీ S25 FE. అండ్ మహేష్ అడుగుతున్నారు, బ్రో వివో X200 మొబైల్ కెమెరా కోసం తీసుకోవచ్చా, లాంగ్ రన్లో ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? సో కెమెరా కోసం తీసుకోవచ్చు, లాంగ్ రన్లో ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా అంటే అలా ఏముండదు. నేను ఈ వివో X100 ప్రోని మోర్ దెన్ 3 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను. యాజ్ ఆఫ్ నో ఎలాంటి ఇష్యూస్ లేవు. 3 ఇయర్స్ అనుకుంటా, మోర్ దెన్ కాదు. అండ్ తిరుని స్వామి అడుగుతున్నారు, హాయ్ అన్న, 55,000లో మోటరోలా సిగ్నేచర్ మొబైల్ తీసుకోవచ్చా ఫర్ ఆల్ రౌండర్ యూసేజ్? నేను రివ్యూ చేశాను, మన ఛానల్లో డెడికేటెడ్ రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి, మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది. 55 కంటే ఇంకో 5,000 అటు ఇటు అయినా ఐక్యూ 15, OnePlus 15 అవి మీకు బెటర్ ఆప్షన్ దీంతో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ సుధాకర్, S25 FE కొందాం అనుకుంటున్నా, వాల్యూ ఫర్ మనీ అయినా చెప్పగలరా? ఎస్, కొంచెం ఏదన్నా చిన్న చితికి ఆఫర్లో అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది కదా, అప్పుడు కొనండి, బెటర్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అవుతుంది. బట్ చెప్పాను కదా, ర్యామ్ స్టోరేజ్ ప్రైసెస్ ఇష్యూ, చిప్ షార్టేజ్ ఇష్యూ వల్ల సో మనకి ప్రైసెస్ మొబైల్స్ ఈ మధ్య తగ్గట్లేదు. అండ్ మినటో ప్లే లిస్ట్ అడుగుతున్నారు, అన్న సామ్సంగ్ గెలాక్సీ S24 అండ్ S25 అల్ట్రా ప్రైసెస్ ఇన్ అప్కమింగ్ బీబీడీ సేల్స్.
ఈసారి వచ్చే బీబీడీ సేల్స్‌లో యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే పెద్ద మొబైల్ ఆఫర్‌లయితే ఉండవు. బట్ నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం S25 అల్ట్రా మనకి నియర్లీ 1,90,000-1,00,000 బిట్వీన్ అయితే వస్తుంది. అండ్ S24 నియర్లీ 45, 50 ఈ బిట్వీన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. నిజానికి బాగా తగ్గాలి. బట్ పరిస్థితులు అలా లేవు తగ్గేలా. అండ్ వంశీ అడుగుతున్నారు iPhone 17 ప్రైస్ ఇన్ బీబీడీ సేల్స్. 60,000కి దగ్గరగా వస్తే క్రేజీ. ఒకప్పటి సిచ్యువేషన్స్‌తో పోలిస్తే 50కి దగ్గరగా ఉండాలి. బట్ నెక్స్ట్ బీబీడీ సేల్స్‌కి 60కి దగ్గరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టిల్ అది మంచి ప్రైస్ అవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అండ్ అజిత్ అడుగుతున్నారు iPhone 17 Pro అండ్ Samsung Galaxy S26 Ultra ఏది తీసుకుంటే బెటర్ బ్రదర్? రెండు మంచి మొబైల్సే. యాపిల్‌లో కావాలనుకుంటే iPhone 17 Proకి వెళ్ళండి. ఆండ్రాయిడ్‌లో బెస్ట్ ఫ్లాగ్‌షిప్ బ్రాండెడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే 26 అల్ట్రా తీసుకోండి. ఇండివిజువల్ ప్రిఫరెన్స్‌ని బట్టి డిఫర్ అవుతుంది. సో రెండిట్లో ఏది తీసుకున్నా డిసప్పాయింట్ అయితే చేయవు రెండు మొబైల్స్. అండ్ కోణమల్ల నవీన్ చంద్ర పిక్సెల్ 10a ఆర్ వివో V70 ఎలైట్ విచ్ ఈస్ బెటర్? ద వివో V70 ఎలైట్ మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. పిక్సెల్ 10a కూడా మంచి ఆప్షనే, కాకపోతే సర్వీస్ కొంచెం మంచిగా ఉండదు అండ్ బెజల్స్ కూడా థిక్గా ఉన్నాయి. సో నా పర్సనల్ చాయిస్ అయితే వివో V70 ఎలైట్. అండ్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది వివో V70 ఎలైట్లో అడిషనల్గా. సో ఓవరాల్ కెమెరా ఎక్స్పీరియన్స్, సో మెయిన్ సెన్సార్ ఫొటోస్ మనకి పిక్సెల్ 10aలో బెటర్గా వచ్చిన ఓవరాల్ కెమెరా ఎక్స్పీరియన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ కెమెరాలో V70 ఎలైట్లో ఉంటాయి. అండ్ ఐఎమ్ మనిన్ బ్రో, మొబైల్లో 3 కెమెరాస్ కాకుండా బిగ్ సైజ్ కెమెరాకి ఇచ్చినట్టు మంచి క్వాలిటీ కెమెరా సింగిల్ కెమెరా ఇవ్వచ్చు కదా బ్రాండ్స్? ఐఎమ్ మనీ ఫ్రమ్ ఒంగోల్. ఇవ్వచ్చు, బట్ అలా ఇస్తే ఒకటే కెమెరా అంటారు. 3 ఇస్తే వర్స్ట్ కెమెరాస్ ఇచ్చినా 3 అని మార్కెట్ చేసుకోవచ్చు. సో అది పరిస్థితి. అండ్ నెక్స్ట్ వెంకట్ నాయని, హలో బ్రదర్, హాయ్ హౌ ఆర్ యూ? ఎవ్రీ సండే ఎపిసోడ్ చూస్తున్నా. నేను న్యూ మొబైల్ ఫ్లిప్కార్ట్ సెల్లో పిక్సెల్ 9a తీసుకోవచ్చా? కెమెరా అండ్ జనరల్ యూస్కి ఎలా ఉంటుంది? ప్లీజ్ క్లారిఫై. కెమెరా బాగుంటుంది, జనరల్ యూస్కి కూడా బాగుంటుంది. బట్ వీలైతే పిక్సెల్ 10aకి వెళ్ళండి, మీకు ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది 9aతో కంపేర్ చేస్తే. అండ్ దినేష్ రాజ్ కుమార్, సామ్సంగ్ గెలాక్సీ S23 FE తీసుకోవచ్చా లేక S24 FE ప్రైస్ తగ్గే వరకు వెయిట్ చేయాలా? సో S23 FE ఇప్పటికి దొరుకుతుందా? నేనైతే ఈ మధ్య చూడలేదు, చాలా ఓల్డ్ అయిపోయింది. తీసుకుంటే S24 FE తీసుకోండి, లేదంటే S25 FEకి వెళ్ళండి. అండ్ ఇన్స్టా రీల్స్ అడుగుతున్నారు, హాయ్ అన్న, ఐఎమ్ వినయ్ ఫ్రమ్ వరంగల్. ఐ బాట్ OnePlus 12 ఇన్ 2024లో కెమెరా పిక్స్ బాగుండేది, ఇప్పుడు చాలా నార్మల్గా వస్తున్నాయి. మళ్ళీ స్టార్టింగ్లో లాగా కెమెరా రావాలి అంటే గివ్ మీ సమ్ సజెషన్స్ అన్న. మనం ఏం సజెషన్స్ ఇచ్చినా వేస్ట్, ఎందుకంటే అప్డేట్స్ ఇవ్వడం వల్లనే ఆ కెమెరా సరిగా ఆప్టిమైజ్ చేయకపోవడం వల్ల పాడైపోయింది. సో మళ్ళీ ఇవ్వాలంటే మంచి ఆప్టిమైజ్ చేసి OnePlus అప్డేట్ ఇవ్వాలి. కాకపోతే పాత మోడల్స్ని ఏ కంపెనీ కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు. సో ఒకప్పట్లా మళ్ళీ మీ కెమెరా అంత బాగా ఫొటోస్ని ఇచ్చే అవకాశం అయితే లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, లవ్ ఫ్రమ్ కరీంనగర్. నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. ఆన్లైన్ క్లాసెస్కి అండ్ లాంగ్ టర్మ్ యూజ్కి ఏ కాంపాక్ట్ మొబైల్ బాగుంటుంది? కెమెరా అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి, బ్యాటరీ బ్యాకప్ యావరేజ్గా ఉన్నా పర్లేదు. సో కాంపాక్ట్గా ఉండాలన్నారు. మరీ కాంపాక్ట్ అంటే వివో X300 ఉంది, బట్ దాంట్లో కొంచెం హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. దాంతో కంపేర్ చేస్తే కొంచెం పెద్ద సైజు ఉన్నా పర్లేదు అనుకుంటే ఒప్పో Find X9 మీ రిక్వైర్మెంట్కి సరిపోతుంది. లేదు ఇంకొంచెం పెద్ద సైజు ఉన్నా పర్లేదు అనుకుంటే, అంటే కొంచెం కాంపాక్ట్ నుంచి పైకి వెళ్తే iQOO 15 ఆర్ OnePlus 15 బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు 6.5 ఇంచ్ అడ్జస్ట్ అవుతే ఒప్పో Find X9 బెటర్ ఆప్షన్. అండ్ లవ్లీ 4006 అన్న, మా ఫ్రెండ్ వివో X100 కొన్నాడు, ఫోన్ షాప్లో కొన్నాడు. ఆ డీలర్ ఫోన్ హీట్ ఎక్కితే ఫ్రిడ్జ్లో పెట్టమన్నాడు. ఇది ఎంతవరకు నిజం? లేదు, ఎవరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టమని సజెస్ట్ చేయరు, అది చాలా రాంగ్. ఫ్రిడ్జ్లో అసలే పెట్టకండి. నేను వాడేది వివో X100 సిరీసే, ప్రో మోడల్. ఎప్పుడు అలా అయితే అంత హీటింగ్ అవ్వలేదు. ఇన్ కేస్ అయినా కానీ మరి అంత ఎక్స్టెన్సివ్ హీటింగ్ మనం ఫీల్ అయినప్పుడు కాసేపు నెట్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు పక్కకి పెడితే నార్మల్ అయిపోతుంది. కానీ వేడైనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వాడి మళ్ళీ వేడైతే ఫ్రిడ్జ్లో పెట్టి అది అస్సలే కరెక్ట్ కాదు. తెలిసిన వాళ్ళు ఎవరు అలా చెప్పరు. మీరు ఎవరు కూడా ఫోన్ని వేడైతే ఫ్రిడ్జ్లో పెట్టకండి. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బెస్ట్ రికమెండేషన్స్ మాత్రమే ఇక్కడ ట్యాగ్ చేసి ఉంటాయి. కొనే ప్లానింగ్లో ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.